కోడలి ఉపాయం. రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాళి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తమకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటుందేమో అని గమనిస్తూ ఉండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ ఉండగా ఆవిడ పుల్లని దోసలు వేసుకొని ఎర్రకారంతో నంజుకొని తింటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటి నుంచి లలితకు తాను కూడా పుల్లటి దోసలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకొని దోసెల కోసం పిండి రుబ్బి పెట్టుకుంది. తీరా దోస వేయబోయేటప్పటికి పెనం మీద నుయ్ అని మరి శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోసలు వేసుకొని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోసలు అన్నీ తానే వేసుకొని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపొచ్చింది. అయినా సరే పుల్లని దోసలు తినాలన్న ఆశ చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకొని దోసల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత. పెనం మీద నుంచి నుయ్ అని శబ్దం రాగానే సూరమ్మ పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బో, దోసలు కాదు అత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే అంటూ వెళ్ళిపోయింది. 3వసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలింది లేంది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదే, తనైతే చూపుతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ నుయ్ అని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోసలు వేసుకొని తినేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోసలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. నీతి: మనల్ని బాధపెట్టే వాళ్ళను